క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. అప్డేట్స్ చూస్తే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా. వాట్సాప్ ప్రచారంలో ఉప ఎన్నికల తేదీలు షెడ్యూల్ నకిలీవని క్లారిటీ ఇచ్చారు. అధికారిక అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరు లోగో దుర్వినియోగం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని షేర్ చేయొద్దని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఉప ఎన్నికలంటూ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు ఎస్ఈసీ. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎస్ఈసీ ఏం చెప్తోంది, అసలు ఎవరు ఈ దుష్ప్రచారానికి తెరలేపారు? రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అంటూ ఒక షెడ్యూల్ మాత్రమే రిలీజ్ అయింది. 3-4 రోజుల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటూ ఒక స్టాంప్ తో కూడినటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇచ్చినట్టుగా ఒక షెడ్యూల్ కూడా విడుదల చేస్తూ సోషల్ మీడియాలో తిప్పడం జరిగింది. అయితే దీంట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని పేర్కొంటూ కింద ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటూ కూడా దాంట్లో రాయడం జరిగింది. ఇది కొంత అంటే బాగా అనుభవం ఉన్నటువంటి, ముఖ్యంగా సచివాలయ వ్యవహారాల్లో కొంతవరకు తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని కనిపెట్టగలరు ఇది ఫేక్ అని. సాధారణ ప్రజలందరూ కూడా ఇక సాధారణ ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైందనే అపోహలకు లోనయ్యారు. దీనిపైన గ్రామాల్లో కూడా ఇప్పటికే ఎన్నికల నగారా మోగిందనే ప్రచారం జరగడంతో అక్కడ ఎన్నికల వాతావరణం కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి కొంతమంది తీసుకువెళ్లడంతో ఆయన ఇమీడియట్ గా ఒక నోట్ ను రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అయినటువంటి అనిల్ చంద్ర పునేఠా నోట్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై వైరల్ అవుతున్న వార్తలన్నీ కూడా ఫేక్ అని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్ ప్రచారంలో ఉన్న ఎన్నికల తేదీలు షెడ్యూల్ నకిలీ అని చెప్పి ఆయన నోట్లో పేర్కొనడం జరిగింది. అధికారిక అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరు లోగో దుర్వినియోగం ఎవరైతే చేశారో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము, ఇది తీవ్ర నేరంగా పరిగణిస్తామని కూడా ఆయన ఆ నోట్లో పేర్కొనడం జరిగింది. ఈ వైరల్ సమాచారాన్ని ఎవరూ నమ్మొద్దు, అదే టైంలో షేర్ కూడా చేయొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపైన అంటే కేవలం దాన్ని చూసి నమ్మేవాళ్లే కాదు, దాన్ని ఎవరైతే షేర్ చేస్తారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆ నోట్లో పేర్కొనడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి సమాచారం అధికారిక ప్రకటనల ద్వారా అంటే ప్రెస్ రిలీజెస్ ద్వారా మాత్రమే ఇస్తామనేది కూడా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని అధికారికంగా పరిగణించొద్దు, ప్రజలు మీడియా ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్ని ఆధారంగానే తీసుకోవాలి తప్ప ఇటువంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని కూడా ఆయన స్పష్టం చేశారు అంటూ ఒక ప్రకటనను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఇలా గ్రూపుల్లో గత కొంతకాలంగా ఏదైతే సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ వార్తలన్నీ కూడా తప్పు అని ఆయన తోసిపుచ్చిన పరిస్థితి అయితే ఉంది. సత్య, అసలు ఈ స్థానిక ఉప ఎన్నికలు అని చెప్పేసి ఎవరైతే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారో దాని వల్ల ఏం ఉపయోగం, ఎందుకు చేస్తున్నారు? సో ఈ వేలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారా? వాట్సాప్ ప్రచారంలో ఉన్న ఎన్నికల తేదీలు అన్నారు, ఉప ఎన్నికలు కాదు. వాట్సాప్ ప్రచారంలో ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు తేదీలు ప్రకటిస్తూ కూడా డేట్స్ కూడా దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ ను కూడా మెన్షన్ చేయడంతో సాధారణ ప్రజలందరూ కూడా ఇదే నిజమని నమ్మి గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వేడినైతే పుట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలియడంతో ఆయన దీన్ని సీరియస్ గా పరిగణించారు. ఎవరైతే ఇటువంటి ప్రచారం సోషల్ మీడియాలో తిప్పుతున్నారో లేదా ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి వాటిలో పెట్టి పోస్ట్ చేస్తున్నారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన నోట్లో ప్రకటించారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది, ఏమైనా దీని వెనక ఏమైనా కుట్రకోణం దాగుందా అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడు ఏదైతే ఫైనలైజ్ అయ్యి శుద్ధీకరించినటువంటి ఓటర్ల జాబితా రావడానికి అక్టోబర్ 3 వరకు టైం ఉంది. దాని తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం తప్పించి ముందైతే వచ్చే అవకాశం లేదనేది సాధారణంగా తెలుస్తుంది. అయితే సామాన్యుల మధ్య ఇటువంటి ప్రచారాలు చేయడం ద్వారా ఒక రకమైనటువంటి కొంతమంది ఏదైతే తమ పార్టీ ఈ శ్రేణులందరూ కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు, అటువంటి వాళ్ళని కొంచెం మేల్కొల్పినట్టు అవుతుంది. ఇటువంటి ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు ఉత్సాహం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తమ పార్టీ శ్రేణుల మధ్య కావాలని తిప్పినటువంటి ప్రచారం మొత్తం అందరికీ చుట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటి ప్రచారాలను మాత్రం తమ సీరియస్ గా తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే స్పష్టం చేసింది. అదే సమయంలో ఆ నోట్లు కూడా మనం చూడొచ్చు. పైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది, కిందేమో
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే కేంద్ర ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నిర్వహించే అధికారి పేరు కింద రాయడం జరిగింది. ఆ సంతకం కూడా అనిల్ చంద్ర పునేట కాదు, అది చాలా వేరే వారి సంతకాన్ని అక్కడ పెట్టి ఒక స్టాంప్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే స్టాంప్ ను కూడా దాని మీద వేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కొద్దిసేపటి